దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈ పాట ద్వారా మన దేవాదేవుని స్తుతిద్దాం. ఒకవేళ మీరు పనులలో ఉండుంటే ఈ సమయంలో దేవుడి సన్నిధిలో కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి. అలాగే ఈ కొద్దిసేపు మనము దేవుడి సన్నిధిలో మరియమ్మలాగా మనం కూర్చొని దేవుడి నుంచి వచ్చే జీవపు మాటలని మనం విందాం. తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి, నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి, పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ, పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ, యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నీ నడచిన ప్రతి వేళలో. తోడున్నా నా తండ్రివి
నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుని గురించి వింటూ ఉండగా, శుద్ధీకరణ గురించి వింటూ ఉండగా మమ్మల్ందరినీ కూడా బలపరచమని, మమ్మల్ందరినీ శుద్ధీకరించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. గత వారం మనం శుద్ధీకరణ గురించి మనం వాక్యంలో విన్నాం. మనము ఘనతకు చెందిన పాత్రగా మనం ఉండాలి అంటే మనము శుద్ధీకరించుకోవాలి అన్న మాటని మనం విన్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాం. మోషే ఆ యొక్క సీనాయి కొండ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క మండుచున్న పొదలో మోషే మండుచున్న పొద దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీ చెప్పులని అక్కడ వదిలేసి నువ్వు ముందుకు నడువు, ఎందుకంటే నువ్వు నిలబడ్డ స్థలము పవిత్ర స్థలము అనే మాటని దేవుడు మోషేకి చెప్తూ ఉన్నాడు. అప్పుడు మోషే వెంటనే తన యొక్క చెప్పులని అక్కడ వదిలేసి ఆ యొక్క దేవుడి సమీపంలో దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం సమీపించాలన్నా, పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలన్నా మనము మొట్టమొదటిగా అపవిత్రంగా, చెప్పులు మామూలుగా అపవిత్రతకి సాదృశ్యం. చూడండి, మోషే అప్పటి వరకు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఆ చెప్పులతో అనేక ప్రాంతాల్లో ఆయన తిరిగి ఆ స్థలానికి వచ్చాడు. సో ఆ చెప్పులు అపవిత్రంగా ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఉన్న స్థలము, నువ్వు నిలబడ్డ స్థలము చాలా పవిత్రమైంది మోషే, ఆ చెప్పులని వదిలిపెట్టి నువ్వు నా సన్నిధిలోకి రమ్మంటున్నాడు. చూడండి, మనము దేవుని యొక్క సన్నిధిని పొందుకోవాలన్నా, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎదుర్కోవాలన్నా, ఆ పరిశుద్ధ ఆత్మ శక్తిని మనం పొందుకోవాలన్నా మొదట మనలో ఉన్న అపవిత్రత నుంచి మనం దూరం కావాలి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకి శుద్ధీకరణ అవసరము అనే విషయాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మన కొరింథీయులకు రాసిన లేఖలో చదువుతున్నాం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము పౌలు గారు ఇలాగే రాస్తున్నాడు, మీరందరూ కూడా మిమ్మల్ని శుద్ధీకరించుకోండి అనే మాటను రాస్తున్నాడు. క్లెన్స్ యువర్ సెల్ఫ్ అనే మాటని రాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం శుద్ధీకరించుకుంటామో అప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నా ప్రజలు అవుతారు, నేను వారి దేవుడనవుతాను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మనము దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మని కలిగి ఉండాలి అని మనకు ఆశ ఉన్నప్పుడు మనలో ఉండాల్సిన ఒక లక్షణం, మనము ఘనతకు చెందిన పాత్రగా మనం ఉండాలి అంటే మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి.
మోషే పవిత్రమైన స్థలములోకి అడుగు పెట్టే ముందు మోషేని దేవుడు చెప్పులు వదిలేయమని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో అద్భుతాలు జరగాలన్నా, మన జీవితాల్లో ఆశ్చర్యక్రియలు జరగాలన్నా మనము చేయాల్సింది ప్రార్థన కంటే ఎక్కువగా మనలో ఉన్న మాలిన్యాన్ని, మనలో ఉన్న దేవుడికి ఇష్టం లేని ప్రతి ఒక్క విషయం నుంచి మనం దూరం కావాలి, మనం విడిచిపెట్టాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకానొక సందర్భంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఆ యోషువ ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని ఆ యొక్క యోర్దాన్ నదిని దాటి ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రవాహం చాలా గొప్పగా ఉంది. యెహోషువ దాటలేకపోతున్నాడు. యెహోషువ దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా, ఈ ప్రవాహం బాగా ఎక్కువగా ఉంది, నేను వాగ్దాన భూమికి వెళ్ళాలి అంటే నేను ఈ యొక్క యోర్దాన్ నదిని దాటాలి అని ప్రార్థిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు యెహోషువకు మాట చెప్తున్నాడు, ఈరోజు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకున్నట్లయితే రేపటి రోజు దేవుడు అద్భుతము చేస్తాడు అని దేవుడు యెహోషువకి చెప్పడం మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నువ్వు శుద్ధీకరించుకుంటే, ఇఫ్ యూ శాంటిఫై యువర్ సెల్ఫ్ టుడే, టుమారో గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. ప్రియమైన వాళ్ళారా, అద్భుతము రాలేదని, అద్భుతము జరగలేదని బాధపడుతున్నారా? ఎవరి నోటి మాటల వలన అద్భుతాలు జరగవు. అద్భుతాలు చేసేవాడు మన దేవాతి దేవుడే అని మీకు చెప్తూ ఉన్నాను. ఇట్స్ గాడ్ హూ డస్ మిరకల్స్. మరి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నీవు ఆ యొక్క పాపపు స్థితి నుంచి నిన్ను శుద్ధీకరించుకోవాలి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూద్దాం. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోకి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు అక్కడ చాలామందిని చూస్తూ ఉన్నాడు. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది గొర్రెలు అమ్ముకుంటూ ఉన్నారు, కొంతమంది డబ్బులు యొక్క ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అనేక రకాల వ్యాపారాలు ఆ యెరూషలేము దేవాలయంలో చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయంకి వచ్చి మొట్టమొదటిగా ఆ యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించాడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ హ్యాజ్ హీ ఎంటర్డ్ ద టెంపుల్, హీ క్లెన్స్డ్ ద టెంపుల్. ఈరోజు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు అప్పుడు ప్రార్థన చేసేవారు. కానీ నూతన నిబంధన ప్రకారంగా మనందరము కూడా 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలము. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క పరిశుద్ధాత్మకి నివాసంగా ఉన్న మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామందికి ఒక సమస్య ఉంటుందండి. ఆ సమస్య ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయలేరు, బైబిల్ చదవలేరు, వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళు పాలు పంచుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళలో దేవుని ఆత్మ నివాసంగా ఉన్నాడు. ఎవరిలో దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చాలా చాలా ప్రయాసపడి పని చేస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని ఆత్మని కలిగి ఉంటారో ప్రార్థన వైపు వాళ్ళ కాళ్ళు పరిగెడతాయి. ఎవరైతే దేవుని ఆత్మని కలిగి ఉంటారో వాళ్ళు దేవుని వాక్యం పట్ల ఆకలి కొని ఉంటారు. దే విల్ బి హంగ్రీ ఫర్ గాడ్స్ వర్డ్, దే విల్ బి థర్స్టీ ఫర్ గాడ్స్ వర్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు ప్రార్థన కూర్చుంటే నిద్ర వస్తుందా? వాక్యం చదువుతుంటే బోర్ కొడుతుందా? అంటే దేవుని ఆత్మ మీకు అవసరమని మాటని బైబిల్లో గుర్తు చేస్తూ ఉన్నాను. యూ విల్ హ్యావ్ ఎన్ అపిటైట్ ఫర్ గాడ్స్ వర్డ్, యూ విల్ హ్యావ్ ఎన్ అపిటైట్ ఫర్ ప్రేయర్ వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో తన శక్తిని కుమ్మరించాలి అంటే నీవు శుద్ధీకరించుకోవాలి. యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క యెరూషలేము దేవాలయం శుద్ధీకరిస్తున్నాడు మొట్టమొదటిగా. రెండో మాట ఏమంటున్నాడు తెలుసా అండి? నా యొక్క మందిరము ప్రార్థన మందిరముగా పిలువబడుతుంది. మై హౌస్ షల్ బి కాల్డ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని మనము 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 13లో చదువుతున్నాం. అంటే ఎవరైతే శుద్ధీకరించుకుంటారో, పాపంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటాడో ఆ వ్యక్తి ప్రార్థన చేయగలుగుతాడు.
ఆ వ్యక్తి బైబిల్ చదవగలుగుతాడు. ఆ వ్యక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా దేవుడి కోసం పని చేయగలుగుతాడు. మొదట యెరూషలేము దేవాలయం శుద్ధీకరించిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అక్కడ రెండో విషయంగా చూస్తున్నాం, నా మందిరం ప్రార్థనా మందిరముగా పిలువబడుతుంది. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీవే దేవుని ఆత్మకి నివాస స్థలము కాబట్టి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారుతావు అనే మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, మీకు అద్భుతాలు కావాలి, మీకు ఆశ్చర్యక్రియలు కావాలి, మీకు దేవుని ఆత్మ కావాలి. ఎస్, మొదట శుద్ధీకరించుకుంటాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తిగా మారుతాడు. దాని తర్వాత మనం చదువుతున్నాం మత్తయి సువార్త 21వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యేసు ప్రభు అక్కడ ఆ మందిరం ఆవరణలోకి వచ్చి గొప్ప కార్యాలు చేశాడు. అనేక మంది స్వస్థపరిచాడు, అనేక మందికి విడుదలనిచ్చాడు. అవి చూసిన ఫరిసయ్యులు, ఓ ఇవి చాలా ఆశ్చర్యంగా ఉన్నవి అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఎప్పుడు జరిగాయి అద్భుతాలు? ఎప్పుడు జరిగాయి స్వస్థతలు? ఎప్పుడు జరిగాయి గొప్ప కార్యాలు? అంటే మొదట శుద్ధీకరించబడింది ఆ దేవాలయం. రెండవదిగా అక్కడ ప్రార్థన మందిరముగా అది ఉండింది. దాని తర్వాత ఆ ప్రార్థనలో నుంచే అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు నీలో ప్రార్థన ఆత్మ ఉంటుంది. శుద్ధీకరించుకున్నప్పుడు ఆధ్యాత్మిక క్రియల్లో నువ్వు పాలు పంచుకుంటావు. అప్పుడు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ ద్వారా దేవుడు అనేకమైన స్వస్థతలు, విడుదలలు, అలాగే మనకు ఆశ్చర్యం కలిగించే గొప్ప కార్యాలు, మంచి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా దేవుడు చేస్తాడు. ప్రియమైన వారలారా, శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైంది అనే మాటని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మొదటి తెస్సలోనిక రాసిన లేఖలో మనం ఇలా చదువుతున్నామండి, 5వ అధ్యాయం 17వ వచనంలో, మనము శుద్ధీకరించబడటము దేవుని చిత్తము అని రాస్తుంది. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ యు అండ్ ఐ ఆర్ శాంటిఫైడ్. శుద్ధీకరణ కుండా మనం వెళ్ళాలి. ఘనతకు చెందిన పాత్రగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవుడి చేతిలో గొప్ప సాధనంగా వాడబడాలనుకుంటున్నావా? ప్రతి సత్కార్యమునకు దేవుడు నిన్ను ఏర్పరచుకునేవాడిగా ఉండాలనుకుంటున్నావా? అప్పుడు మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 17వ వచనంలో చాలామంది దేవుడి చిత్తం గురించి అడుగుతారు. నా జీవితంలో దేవుడి చిత్తం ఏంది? నా జీవితంలో దేవుడి చిత్తం ఏంది? ఎస్, మన జీవితంలో దేవుడి చిత్తం ఏంటంటే మనల్ని మనం శుద్ధీకరించుకోవడం దేవుని చిత్తమై ఉంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం అన్ని రకాలుగా వెళ్తున్నామేమో, అన్ని రకాల ప్రయాసాలు పడుతున్నామేమో, కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, శుద్ధీకరణ లేకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంతమంది దైవజనులు నీ యొక్క తల మీద పెట్టి ప్రార్థన చేసినా నువ్వు ఆత్మని పొందుకోలేవు. మొదట లోపల భాగాన్ని శుద్ధీకరించుకుందాం. రహస్య పాపాల నుంచి మనం బయటకు వద్దాం. ఈ రహస్య పాపాల నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో, మనం శుద్ధీకరించుకుంటామో, మనము ఘనతకు చెందిన పాత్రగా మనల్ని దేవుడు మారుస్తాడు. ఆ ఘనతకు చెందిన పాత్రగా నిన్ను నన్ను మార్చినప్పుడు అక్కడ మాట రాయబడుతుంది, యజమాని వాడుకొనుటకు ఆ పాత్ర ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రతి సత్కార్యము ఆ యొక్క పాత్ర ద్వారా దేవుడు చేస్తాడు అనే మాట రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 10:38లో చదువుతున్నాం. యేసు ప్రభు ఆ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు ఆయన ద్వారా మంచి క్రియలు జరిగాయంట. గుడ్ వర్క్స్, హీ వెంట్ ఆన్ డూయింగ్ గుడ్ వర్క్స్. నీ ద్వారా మంచి కార్యాలు జరుగుతాయి. నువ్వు ఇంకొకరికి దీవెనకరంగా మారుతావు. ఈ వాక్యాన్ని విన్న మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను శుద్ధీకరించాయా, నా ద్వారా గొప్ప కార్యాలు జరగాలి, నేను ఇంకొకరికి దీవెనగా ఉండాలి. చాలామంది అనుకుంటుండొచ్చు, నేనా ఈ గుగ్రామంలో ఉన్నాను, ఈ ముసలి ప్రాయంలో ఉన్నాను, నేనా, ఈ వాక్యం నాకు కాదు అనుకోవచ్చు. కానీ మీ అందరు జ్ఞాపకం చేస్తున్నాను, విద్య లేని పామరులు శిష్యులు, సాధారణమైన ప్రజలు శిష్యులు, వాళ్ళ మీద దేవుని ఆత్మని కుమ్మరించబడ్డప్పుడు మీ మీద కూడా దేవుని ఆత్మని దేవుడు కుమ్మరిస్తాడు. వయస్సు పరిమితి లేదు దానికి. నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా కాదు దేవుడు చూడు. నీవు శుద్ధీకరించుకున్నావా, ఘనతకు చెందిన పాత్రగా తయారవడానికి ఆశ ఉందా, దేవుడు కుమ్మరిస్తాడు. ఈ మట్టి ఘట్టమైన ఈ శరీరంలో తన మహా ఐశ్వర్యమైన
తన ఆత్మని కుమ్మరిస్తాడు. ఈ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ఈ పాటని చిన్నగా ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా, ఈ మట్టి ఘట్టమైన శరీరంలో నీ ఆత్మ కావాలయా, నీ మహిమైశ్వరుని ఆత్మని కుమ్మరించాయా అని ప్రార్థన చేయండి. దేవుడు ఈ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, మా జీవితాల్లో అద్భుతాల కోసం చూస్తున్నాం. మా జీవితాల్లో గొప్ప ఆత్మశక్తిని పొందుకోవడం కోసం వేచి ఉన్నాం. కానీ ఈరోజు మేము నేర్చుకుంది శుద్ధీకరించబడటం దేవుని యొక్క చిత్తమని. ప్రభువా, మమ్మల్ని శుద్ధీకరించుమయ్యా. మా తలంపులలో, మా మాటలలో, మా చూపులలో, మా అన్ని విషయాల్లో మమ్మల్ని శుద్ధీకరించు. మమ్మల్ని ఘనతకు చెందిన పాత్రలుగా మార్చు ప్రభువా, మలచు ప్రభువా. మా ద్వారా గొప్ప కార్యాలు, మంచి కార్యాలు జరగడానికి కృపనివ్వు ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.